ఈ రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాను. సిద్ధంగా ఉండండి. రెడీ. రైట్ అన్న. సో నా మొదటి ప్రశ్న అదే. 333 సార్లు ఇవ్వాలంటే 80 సంవత్సరాలు కావాలి. మీకు ఇంత తక్కువ వయసులో ఇది ఎలా సాధ్యమైంది? రికార్డ్ ఎలా సాధ్యమైంది? ఇక్కడ జనరల్గా అందరికీ ఏం తెలుసు అంటే బ్లడ్ డొనేషన్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం, అది మాత్రమే తెలుసు. బ్లడ్ డొనేషను, ప్లేట్లెట్స్ డొనేషను, ప్లాస్మా డొనేషను, WBC డొనేషను. రక్తదానం అనేది 4 రకాలు ఉంటుంది. ఈ 4 కాంపోనెంట్స్ మనం ఏది డొనేట్ చేసినా కూడా అది బ్లడ్ డొనేషనే. అంతేగా. గడిచిన 26 సంవత్సరాల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా గడిచిన 26 సంవత్సరాల్లో 103 సార్లు డొనేట్ చేయడం జరిగింది. ఓకే. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఓ మై గాడ్. 2008లో స్టార్ట్ చేశాను ప్లేట్లెట్స్. 15 డేస్కి, 20 డేస్కి, 1 మంత్కి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఓకే చేస్తూ సక్సెస్ఫుల్గా 200 ప్లేట్లెట్ డొనేషన్లు కంప్లీట్ చేసుకున్నాను. వావ్. కరోనా టైంలో మందు లేని కరోనాకి అవును, మందుగా ఉపయోగపడ్డ ప్లాస్మా, ఎస్, కోవిడ్ రికవర్డ్ ప్లాస్మా, Okay. కన్వల్సెంట్ ప్లాస్మా అంటారు. ఓకే. ఒక వ్యక్తి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిలో గరిష్టంగా 12 నెలలు యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే. నేను ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున ఆ ఇయర్లో 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేసి 48 మందికి ప్రాణదానం చేయడం జరిగింది. బాబా. రక్తదానాల్లోనే క్లిష్టమైన ప్రొసీజర్ ఉండేది WBC. ఓ. ఇప్పటి వరకు అది కూడా 6 సార్లు డొనేట్ చేయడం జరిగింది. బా. 4 అవర్స్ ప్రొసీజర్ ఓకే. ఆ WBC అనేది. ఆ విధంగా 200 సార్లు ప్లేట్లెట్స్, 103 సార్లు రక్తము, 24 సార్లు ప్లాస్మా, 6 సార్లు WBC, ఇవన్నీ కలిపితే 333. మాకు ఇది తెలియక అసలు అన్న రాగానే కడిగి పారేయాలనుకున్నాను. నన్నే కడిగేసేవాను. వండర్ఫుల్, వండర్ఫుల్. సో రక్తదానం అంటే అంత పెద్ద ప్రాసెస్ ఉంది. వండర్ఫుల్ అన్న. దీని నుంచి మీకు ఎంత కమిషన్ వస్తుందన్న? అంటే రక్తం వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీకు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎందుకు ఇస్తారన్న? అంటే రక్తం ఇచ్చినప్పుడు బ్లడ్ బ్యాంకులు కానీ కమిషన్లు అట్లా ఏమైనా ఇస్తారా ఏంటి? అసలు పేషెంట్లు ఏమైనా డబ్బులు ఇస్తారా? అంటే నా రక్తం ఎందుకు ఇవ్వాలని చాలామంది అనుకునే టైంలో ఇవ్వండ్రు అని మీరు మా రక్తం తాగుతుంటారు కదా, మీకేమైనా డబ్బులు వస్తాయేమోనని నాకు వచ్చిన డౌట్. మీతో కూడా బ్లడ్ డొనేట్ కదా, మీకు కూడా ఎవరైనా ఏమైనా ఇచ్చారా? నాకు ఏమి ఇచ్చారు తెలుసా? ఒక మ్యాంగో జ్యూస్, ఒక యాపిల్. ఇంత కమర్షియల్ అయిన ఈ ప్రపంచంలో ఎస్, ఉచితంగా దొరుకుతుంది ఒక రక్తమే. బా. ఎందుకంటే ఏ రక్తదాత కూడా డబ్బు తీసుకొని బ్లడ్ డొనేట్ చేయడు, ఓకే, ప్లేట్లెట్స్ డొనేట్ చేయడు, ప్లాస్మా డొనేట్ చేయడు, WBC డొనేట్ చేయడు. ఇది ఒక మంచి సంకల్పంతో ఎదుటి వ్యక్తి ప్రాణం నిలబెట్టాలి అని చెప్పి చేసే ఒక మంచి కార్యం. వీ షుడ్ గివ్ సంథింగ్ టు సొసైటీ, ఓకే, సంథింగ్ బ్యాక్ టు సొసైటీ. మన సమాజం నుంచి ఎన్నో తీసుకుంటాం, మనం తిరిగి ఇచ్చేది ఏంటంటే మన నిండు హృదయంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఇచ్చే రక్తమో, ప్లేట్లెట్స్, ప్లాస్మానో, WBC. ఇప్పటి వరకు మీరు అసలు డబ్బులు ఇచ్చారు అన్నారు, డబ్బులు ఏమన్నా వస్తాయా అన్నారు చూడండి. నిజంగా ఒకసారి ప్లేట్లెట్స్ ఇస్తే 10,000 అంటే కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారు. అవునా? 10,000 అంటే అసలు ఇలా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ అనేది అంత క్లిష్టమైన ప్రొసీజర్, దొరకదు. ఓకే. అంటే అక్కడే 20 లక్షలు వచ్చాయి. ప్లాస్మా టైంలో మీకు అసలు ఒక డబ్బులు అన్నప్పుడు ఇదొకటి న్యూస్ ఎక్కడ రివీల్ చేయలేదు, అది మీతో షేర్ చేసుకోవాలి. ఒకసారి ఏం జరిగిందంటే నాది O పాజిటివ్ ప్లాస్మా. ఓకే. అంతా కొంచెం ప్లాస్మా గురించి ప్రమోట్ చేస్తున్న తరుణంలో దుబాయ్లో ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఇక్కడ AG హాస్పిటల్ గచ్చిబౌలిలో ఉన్నాడు. ఓకే. చెప్పాడు, సార్ మా ఫాదరు గురించి అప్పటికే 3 రోజులు అవుతుంది, ఖచ్చితంగా ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ జరగాలి సార్, ICUలో ఉన్నాడు అన్నాడు. ఆయన కాల్ ఎప్పుడు చేసిందంటే ఈరోజే డొనేట్ చేసి బయటకు వచ్చిన మా ఫాదర్కి ఇట్లా కావాలని చెప్పి ఊరికి పోస్ట్ చేసిన గంటకు ఈయన కాల్ చేశాడు. అప్పుడు ఏంటంటే 48 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి. ఆ రోజు ఆగాను, ఏమండి నేను ఈరోజు డొనేట్ చేశాను, ఎల్లుండి సాయంత్రం వరకు 48 అవర్స్ తర్వాత నేను మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పాను. ఓకే. ఆ రోజు నుంచి ఎతుకుతా ఉంటే ఎవరు దొరకలేదు సార్, నాకు ఎవరు దొరకలేదు, ఇంకా మీరే రావాలి అన్నారు. వెళ్ళాను, డొనేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక బండిల్ కవరు ఇలాగా పెట్టారు.
మామూలుగా అర్థమవుతుంది అది. ఇలా కనిపిస్తుంది. ఆ బండిల్‌కు ఇటు ఫ్రంట్ సైడ్ 2000 నోట్స్ అప్పుడున్నాయి. ఆ, 2000 నోట్స్ ఉన్నాయి. ఆ బండిల్ 2,00,000. నాకు డబ్బు అవసరమేనండి. బట్ నేను డొనేట్ చేసిన ఇందుకు మీరిచ్చే డబ్బు అవసరం లేదు. మీరు డబ్బున్నవాళ్ళు కావచ్చు. నేను నిండు హృదయంతో సహాయం చేయడానికే వచ్చాను. నేను ఎవ్రీ 15 డేస్‌కి ఇలా ప్లాస్మా ప్లేట్లెట్స్ ఇస్తుంటాను. ఎవ్రీ 3 మంత్స్‌కి బ్లడ్ డొనేట్ చేస్తుంటాను. సమ్ టైమ్స్ వారానికి ఒకసారి ప్లేట్లెట్స్ ఇస్తాను. ఉమ్, సమ్ టైమ్స్ 56 డేస్ అయిపోగానే బ్లడ్ డొనేట్ చేస్తుంటాను ఎమర్జెన్సీస్ని బట్టి. ఉమ్, నేను డొనేట్ చేయటమే కాకుండా కొన్ని వందల మందిని, వేల మందిని రక్తదాతలను తయారు చేశాను. నా పాస్ట్ 26 ఇయర్స్‌లో అప్పుడు 20 ఇయర్స్ ఈ 20 ఇయర్స్‌లో అప్పటికే 20,000 మందికి మనం హెల్ప్ చేసున్నాం. అవన్నీ చెప్పాను. ఆ. ఆయన ఒకటే చెప్పాడు. ఇలాంటి రోజుల్లో ఈ కరోనా టైంలో ఎవరైనా 2 లక్షలు ఇస్తే అప్పుడు డబ్బులు అసలు కట్టకట్ట కదా ఏ బిజినెస్ నడవని నాకు డబ్బు అవసరమేనండి. ఈ డబ్బు నాకు అవసరం లేదని బా. చెప్పాను. ఇలా దండం పెట్టాడు. ఉమ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కావాలంటే మళ్ళీ అడగండి. మళ్ళీ ట్రాన్స్ఫ్యూజన్ అవసరం అయితే వస్తాను. అన్న ఇప్పుడు సరే మీరు ఫ్రీగా ఇస్తుందని అనుకుందాము. బ్లడ్ బ్యాంకులు, కార్పొరేట్ హాస్పిటల్స్, ఏజెంట్లు, దళారులు బీభత్సంగా అమ్ముకుంటున్నారు రక్తం. సో మీరు వాళ్ళకు ఉచిత ఏజెంట్ లాగా మారారా, లేదంటే వాళ్ళ దగ్గర ఏమన్నా మీకు డబ్బులు వస్తాయా? అంటే ప్రతిసారి డబ్బులు వస్తాయా అని ఎందుకు అడుగుతున్నా అంటే అందరిలో ఉండే అపోహల గురించి మిమ్మల్ని అడగడం. ఎవ్వరు కూడా డబ్బు తీసుకొని ఏ రక్తదాత డొనేట్ చెయ్యడు. ఓకే, మళ్ళీ కూడా చెప్తున్నాను. రైట్. ఈ ఓకే, ప్రపంచంలో రక్తదాతకు ఈ డబ్బులు రావు. రోజుకి ఫ్రీగా దొరుకుతున్న ఏకైక వస్తువు రక్తమే. రక్తమే. రైట్. అన్ని కమర్షియల్ అయిపోయాయి. అవును. ఏ బ్లడ్ డోనర్ డబ్బు తీసుకోడు. మేము నిండు హృదయంతో మేము ఇస్తున్నాము. వాడు అమ్ముకుంటాడో, వాడు కోట్లు సంపాదిస్తాడో అది మాకు అనవసరం. ఎందుకంటే ఆ ఎమర్జెన్సీ టైంలో ఆ వ్యక్తి ప్రాణం కాపాడడానికి మా మేము ఇచ్చిన బ్లడ్ కాంపోనెంట్స్ అవసరం. ఓకే. ఇవాళ హాస్పిటల్ వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు ఒక ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ జరిగిందండి కరోనా టైంలో. వాళ్ళు 30 నుంచి 50,000 తీసుకున్నారు. ప్లాస్మా డోనర్కి ఏమో ఎవరో ఒక రూపాయి తీసుకొని ప్లాస్మా డొనేట్ చేయలే. ఓకే. ఇవాళ అన్ని క్యాన్సర్ హాస్పిటల్స్లో ప్రతిరోజు ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతుంది. అవును. ప్లేట్లెట్ డోనారు వెళ్ళి ఒక మంచి హృదయంతో డొనేట్ చేస్తాడు. ఓకే. ప్రతి హాస్పిటల్లో ఆ హాస్పిటల్ రేంజ్ని బట్టి 12,000 నుంచి 35,000 వరకు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్కి ఛార్జ్ చేస్తారు. ఆ హాస్పిటల్ రేంజ్ని బట్టి ఒక యూనిట్ ట్రాన్స్ఫ్యూజన్కి. బా. డోనార్ అయితే ఫ్రీగానే ఇచ్చేస్తారు. అదే కదా నేను అనేది. డోనార్స్ ఎవ్వరు కూడా 99.99% డబ్బు తీసుకోరు. ఆ 0.1 ఏదో చెప్తున్నారు కదా, ఎవరైనా తీసుకొని ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఈ మధ్య ఏం జరుగుతుందంటే, మీరు నాకు ఎన్నిసార్లు అడిగారు, మీరు నాకు ఎన్నిసార్లు చెప్తే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి నేను ఇప్పించాను, వాళ్ళు కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక రూపాయి తీసుకున్నారా? లేదు, నెవర్. అవును. ఇక్కడ క్లియర్ పాయింట్ కదా. కరెక్ట్. డబ్బుతో ముడిపడి ఉన్నది అంటూ ఏముండదు. ఇవాళ ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఒక 4 యూనిట్లు కావాలి అన్నారు మీ ఫ్రెండ్ సర్జరీకి. నాకున్న 2 ఫ్రెండ్స్ని పంపించాను. మిగతా 2 యూనిట్ల కోసం మా గ్రూప్స్లో పెడతారు. అవును. ఈ గ్రూప్స్లో ఉన్నది వైరల్ అయిపోద్ది. కొంతమంది పనికిమాలిన ఎదవలు వాళ్ళకి కాల్ చేస్తారు. మేము 4 ఉన్నామండి, మేము కారులో రావాలి, ఏ పటాన్ చెరువులో ఉన్నాము, కీసర్లో ఉన్నాము, గట్కేసర్లో ఉన్నాము, మేము కారులో రావాలండి, ఒక 1000 రూపాయలు మీరు కనుక వేస్తే మేము 4 బయలుదేరి వస్తాము, టిఫిన్ చేసుకోను లేదా లంచ్ చేసుకోను అంటారు. ఈ ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి యాంగ్జైటీతో ఉంటారు, టప్న ఏ గూగుల్ పేనా ఫోన్పేనా చెప్పండి అంటాడు. వాడు గూగుల్ పే ఫోన్పేలో దొరికిపోతాడని ఒక స్కాన్ పంపిస్తాడు. ఓకే. ఆ స్కాన్కు వీళ్ళు డబ్బులు కొడతారు. డబ్బులు వచ్చేస్తేనే ఇంకా బయలుదేరుతాం అంటాడు. స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు. ఇంత పెద్ద మోసం ఉందా దీంట్లో? కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు ఎందుకు అడిగారో, కాంట్రవర్సీ కోసం అడిగారేమో కానీ నాకు మాత్రం ఇది ఉపయోగమైంది. మీరు వేసే ప్రతి రాయిని నేను ఇల్లు కట్టుకుంటాను, గుర్తుపెట్టుకోండి.